అందరికీ నమస్కారం అమ్మ. మన ఇంట్లో కూరగాయలు ఏమి ఉండవు కదా. కూరగాయలు ఏమి ఉండనప్పుడు ఏం చేస్తాము, ఒక 2 ఎర్రగడ్డలు కోసేసుకుండేది, తెల్లగడ్డలు వలిచేసుకుండేది, కొంత ఉప్పు, కారము, చింతపండు వేసి మెత్తగా రుబ్బుకుండేది. మెత్తగా రుబ్బుకొని జీలకర్ర, ఆవాలు, ఉద్దిబ్యాళ్ళు, శనగబ్యాళ్ళు అన్నీ వేసి తిరువాత వేసుకుండేది. తిరువాత వేసుకొని నీళ్ళు వేయకోకుండా మెత్తగా రుబ్బుకోవాల. నీళ్ళు వేస్తే చెడిపోతుందమ్మా. నీళ్ళు వేయకోకుండా మెత్తగా రుబ్బుకొని తిరువాత వేసుకొని పెట్టుకుంటే అన్నంలోకి కానీ, చపాతీలోకి కానీ, దోశలోకి కానీ, ఏమిట్లోకి కానీ 2 దినాలు, 3 దినాలు, 4 రోజులు కానీ తినొచ్చమ్మా. కూరగాయలు లేనప్పుడు ఇదే చేసుకోండి అమ్మా. మీకు ఇష్టమైతే చేసుకొని తిని చూడండి అమ్మా, బాగుంటుంది, చెడిపోదు. తర్వాత కరివేపాకు, జీలకర్ర, ఎండిన మిరపకాయలు, 2 ఆవాలు, శనగబ్యాళ్ళు, ఉత్తిబ్యాళ్ళు అన్నీ వేసి బాగా ఎర్రగా అయినాక రుబ్బిండేది మన పేస్ట్ ఉంటుంది కదా, దాంట్లోకి వేసి బాగా గంటతో ఇట్లా అనుకొని ఒక ప్లాస్టిక్ గిన్నెలోకి ఎత్తుకొని, స్టీల్ పాత్రలోకి ఎత్తుకోకూడదు, సిల్వర్ పాత్రలోకి ఎత్తుకోకూడదు, ప్లాస్టిక్ పాత్ర ఉండాల. ప్లాస్టిక్ పాత్రలోకి ఎత్తుకుంటే ఒక వారం కానీ చెడిపోదమ్మా. నీళ్ళు వేయకూడదు. నీళ్ళు వేయకోకుండా మన ఇంట్లో ఏమి కూరగాయలు లేకపోయినా మనకి నంచుకుండేకి అవుతుంది, చపాతీకి తినేకి అవుతుంది, అన్నానికి ఉడుకుడుకు అన్నంలోకి అన్నానికి అవుతుంది, బాగా టేస్ట్ ఉంటుంది. ఈ ఎర్రగడ్డలకి ఇన్ని తెల్లవాయిలు వేసుకుండేదమ్మా. ఇన్ని తెల్లవాయిలు వేసుకుండేది. ఇన్ని తెల్లవాయిలు వేసుకుంటే బాగా టేస్ట్ ఉంటుంది. మనకి ఎంత కావాలో ఎంత ఉప్పును, కారము ఎంత మీకు అనిపిస్తే ఎంత వేసుకోవచ్చు. ఇంత వేసుకోవాలనేది ఏం లేదు. చింతపండు దేనికి తగినంత, ఇంత ఒక నిమ్మకాయ అంత వేసుకుండేది. అంత బాగా మిక్సింగ్ చేసుకుండేది. మిక్సింగ్ చేసుకొని నీళ్ళు వేయకోకుండా రుబ్బుకుండేది మెత్తగా పేస్ట్. నీళ్ళు వేయకోకుండా రోలు ఉంటే ఇంకా మంచిది, రోట్లో నూరుకుంటే ఇంకా బాగుంటుంది. నీళ్ళు వేయకూడదు. నీళ్ళు వేస్తే చెడిపోతుంది. మన ఇంట్లో ఏమి ఉండవు కదా కూరగాయలు, అప్పుడు వేసుకుండేది. పట్టుకుండేది మిక్సీ పట్టుకొని ఇప్పుడు మెత్తగా మిక్సీకి వేసి పెట్టుకున్నాను. మిక్సీకి వేసి పెట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగిస్తాను. స్టవ్ వెలిగించి 2 స్పూన్ల నూనె, వేసి నూనె బాగా ఏడైనాక ఉద్దిబ్యాళ్ళు అన్నీ, శనగబ్యాళ్ళు చిక్కడు, ఆవాలు, జీలకర్ర ముందే కలిపి పెట్టుకుంటాను. నేను అన్నీ మిక్సింగ్ చేసి పెట్టుకుంటాను ముందేను. ఒక చిక్కడు ఆవాలు, జీలకర్ర, దాంట్లో కారం వేసి ఉంటాం కదా, 2 సార్లు ఒట్టి మిరపకాయలు, 2 సార్లు దాంట్లోకి కారం వేసి ఉంటాం కదా, 2 సార్లు. కరివేపాకు, ఇవి బాగా ఎర్రగైనాక కరివేపాకు,
చేసుకునేది. దించుకొని దీంట్లో పోసుకునేది. పోసుకొని బాగా మిక్సింగ్ చేసుకునేది. బాగా మిక్సింగ్ చేసుకొని ఇది 4 రోజులు కానీ చపాతీకి కానీ అన్నానికి కానీ దోశకి కానీ ఏంటికైనా సూపర్. ఇట్లా ఉడుకుడుకు అన్నంలోకి వేసుకొని తింటే మా కాలంలో మేము చేనులకు పోతే ఆ రుచియే వేరు. ఉడుకుడుకు అన్నంలో ఒక తట్ట అన్నం తిని పని చేసి వస్తా అంటే ఇప్పుడు నా బిడ్డలకు అదే చేసి పెడతాండ. సూపర్.